అందరికీ చూస్తున్నారు కదా, ఈ చంక భాగం నుంచి చంక భాగం వరకు కొలిస్తే 21 వచ్చిందండి. ఈ 21 నెంబరు నేను ఇక్కడ వేసుకున్నాను, చూశారు కదా. ఇప్పుడు మనం డ్రాయింగ్ ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను. ఆ 21ని పక్కన పెట్టండి అలాగా. ఇప్పుడు డ్రాయింగ్ చూస్తున్నారు కదా, కొంచెం ఎక్స్ట్రా ఉంచేసి అసలుకి కొంచెం ఖర్చు కోసమని ఎక్స్ట్రా తీసానండి. ఎక్స్ట్రా తీసిన దాని మీద స్కేల్ పెట్టి మనం ఒక గీత అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత నడుం భాగం కూడా మనం ఎలా మడత పెట్టుకున్నానో చూడండి. ఇలా మడత పెట్టుకొని మనం చూసారా, కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దానిపైకి బ్లౌజ్ పెట్టి మనం అసలుకి ఖర్చుకి కొంచెం డాట్ కోసమని కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నామండి. ఇప్పుడు స్కేల్తో మళ్ళీ మనం స్ట్రైట్గా ఒక గీత అయితే తీసుకున్నానండి. ఇప్పుడు షోల్డర్ భాగం దగ్గరకి మీకు వివరంగా నేను చెప్తాను. షోల్డర్ని మనం కొలవాలండి. అది 2.5 వస్తే 2.5, 5.5 పెట్టాలి. మరి దీనికి ఎంత వచ్చిందో మనం చూద్దామండి. టేపుతో కొలిస్తే ఇప్పుడు ఇక్కడ 3 వచ్చిందండి. అంటే 3, 6 అంటే షోల్డర్ దగ్గర ఏమో 3 పెట్టుకోవాలండి. చూశారు కదా, చూడండి ఒకసారి. ఇక్కడికి వచ్చి సంఖ దగ్గరికి వచ్చినప్పటికి ఎంతండి, 6. మీకు నెంబర్ కూడా వేస్తున్నాను చూడండి, 6, 3 అండి. ఇది అయిపోయిన తర్వాత మనం చంక భాగం అన్నది చూసారా ఒకసారి ఎలా పట్టుకున్నానో. ఇప్పుడు మనం 1, 2, 3 మూడో దాని మీద పెట్టి అసలుకి కొంచెం ఖర్చు కోసమని ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకున్న గీత మీద స్కేల్ పెట్టి మళ్ళీ గీత అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనకి ఈజీగా చంక అన్నది రెడీ అయిపోయిందండి. మెడ అన్నది ఇప్పుడు చూడండి నేను ఎలా పెడుతున్నానో. మెడని ఇలా తీసుకొని కొంచెం మిగిల్చాం కదండి, అది పైనుంచి ఇదిగోండి అసలుకి కొంచెం ఖర్చుకి. ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్గా అయితే నేనైతే గీత తీసుకున్నానండి. ఇప్పుడు అది ఇలా తీసుకున్న తరువాత చూసారు కదా, మనం డ్రాయింగ్ అయితే పూర్తిగా వేసుకున్నామండి. ఇప్పుడు ఈ 21ని ఏం చెయ్యాలో మీకు కరెక్ట్గా చెప్తాను చూడండి. 21ని 2 భాగాలు చెయ్యండి. ఎంత అవుతుందండి, 2 భాగాలు చేస్తే 21ని 10.5 అయితే వచ్చింది అనుకుంటున్నాను. చూద్దాం రండి. అవునండి, 10.5 కదండి వచ్చింది. ఇదిగోండి 10.5ని ఎక్కడ పెట్టానో చూడండి, చంక భాగం వైపు పెట్టాను కరెక్ట్గా. చూశారు కదా. ఇప్పుడు మనం ఖర్చు కావాలి కదండి, మరి ఖర్చు కోసమని 2 అంగుళాలు అయితే తీసుకున్నానండి. చూడండి, అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. అంతేనండి, ఇంకేంటి, అయిపోయింది డ్రాయింగ్ పూర్తిగా. ఇప్పుడు రౌండ్ చేసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.